జై గురుదేవ్. ఆరోగ్యానికి చిట్కాలు. కంటి చూపు చిట్కాలు. పసుపు నీళ్లలో ముంచి తడిపిన గుడ్డ ముక్కతో కళ్ళని అద్దుకుంటూ ఉంటే కళ్ళ ఎరుపులు, దొరదలు, కళ్ళ కలకలు పోతాయి. బొప్పాయి పండులో యాపిల్, అరటిపళ్ళలో కన్నా ఏ విటమిన్ ఎక్కువ కనుక బొప్పాయి తింటే కళ్ళ జబ్బులు, అజీర్ణము, మూలసంక రానివ్వదు. మునగ ఆకులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంది. అందుచేత మునగాకు కూర తరచుగా తింటూ ఉంటే కళ్ళ జబ్బులు రావు. క్యారెట్ వాడటం ద్వారా కెరోటిన్ అనేది శరీరానికి అధికంగా లభిస్తుంది. కేటరాక్ట్ రాకుండా ఇది సహాయపడుతుంది. కళ్ళ చుట్టూ నలుపు పోవడానికి ముల్లంగి రసాన్ని కళ్ళ చుట్టూ రాయాలి. ఇలా కొంతకాలం చేస్తే నలుపు పోతుంది. మల్లెలు కళ్ళ మీద వేసి గుడ్డతో కడితే కళ్ళ ఎరుపులు, మంటలు, నీళ్లు కారటం తగ్గుతాయి. పొన్నగంటి కూర కళ్ళ జబ్బులు రాకుండా కాపాడుతుంది. దీని ఆకుల రసం కొబ్బరి నూనెలో కలిపి బాగా కాచి సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ నూనె తలకు మర్దన చేసుకుంటే కళ్ళకు మంచిది, మెదడుకు చల్లదనాన్ని ఇస్తుంది. బంగాళాదుంపలు లేదా కీరా ముక్కలను చక్రాల్లా కోసి కళ్ళపై ఉంచుకుంటే అలసట తగ్గుతుంది. వాపు, ఉబ్బుగా ఉండడం కూడా తగ్గుతాయి. కీరా ముక్కలలో గల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అలసిన కళ్ళకు, నల్లని వలయాలకు, ఉబ్బుగా ఉన్న కళ్ళకు చాలా మేలు చేస్తాయి. కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉంటే చన్నీటిలో ఉంచిన తమలపాకులను కళ్ళకు కట్టుకడితే నీరు కారడం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో రవ్వంత ఉప్పును కలిపి ఆ నీటితో కళ్ళు తుడుచుకుంటే కంటి శుభ్రతకు ఏది అవసరము ఉండదు. మారేడు ఫలము తింటే కంటి చూపు బాగా ఉంటుంది. దృశ్యలోపాలు కలవారు తప్పనిసరిగా తినదగినది ఇది. ఎక్కువసేపు చదువుకునేందుకు కళ్ళకు శక్తిని ఇస్తుంది. అలసిన కనురెప్పలపై మల్లెలను కొద్దిసేపు ఉంచితే చలవ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది. చల్లని నీళ్లు ఒక పాత్రలో తీసుకొని 4 స్టీల్ స్పూనులు ఉంచాలి. చల్లబడిన ఒక చెంచాను కళ్ళ మీద పెట్టుకోవాలి. చల్లదనం పోయి వేడెక్కగానే అది తిరిగి గిన్నెలో పడవేసి మరి ఒక చెంచాతో కళ్ళకు చల్లదనం ఇవ్వాలి. ఇలా 1 స్పూన్ తర్వాత 1 చొప్పున 15 నిమిషాలు పెట్టుకుంటే కళ్ళకున్న అలసట పోయి హాయిగా ఉంటుంది. ఇది చాలా సులభమైన పద్ధతి. హరి ఓం తత్సత్.